తాత నమస్తే. 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 ఏం పేరు సేటు? నా పేరు ఎల్లయ్య. వరంగల్ డిస్ట్రిక్ట్ మరి. వరంగల్ జిల్లానా? వరంగల్. వరంగల్. నాది వరంగలే. నర్సంపేట తెలుసా? రామగుండ. ఏం చేస్తుంటావు? నేను మేస్త్రి పని చేసిన ఇంత జాగ తీసుకొని ముగ్గురికి 3 ఇల్లు కట్టినా. కానీ జాగిస్తాను అది ఇస్తాను లేదు ఏదో వీరికి కూడా చెప్పిండు అన్ని. ఇక్కడ ఓటు ఉంది కదా? ఇక్కడ ఉన్నది అక్కడ నాకు 2 దిక్కులు ఉన్నది. ఇప్పుడు పోతుంది ఒకటి. పోదు మాది పోదు. ఎందుకు? మేము ఒకలా ఇక్కడ ఒకలా అక్కడ. ఏం మరి ఇప్పుడు మొన్న ఓట్లు వచ్చినాయి కదా, బై ఎలక్షన్ జరిగింది కదా, ఎవరికి వేసినావు? కాంగ్రెస్. ఎందుకు వేసినామంటే అట్ని జాగిస్తా 5,000 రూపాయలు పింఛన్ ఇస్తా అని అన్ని కట్టినే ఉన్నాయి బా. అంటే డబ్బులు లేవంటాడు రేవంత్ రెడ్డి. ఎందుకు లేవు మత్తుకున్నాయి. కేసీఆర్ అంతా అప్పు చేసిపోయిండు, ఇట్లా మీకు పెన్షన్ కావచ్చు ఇద్దామంటే. కేసీఆర్ అప్పు చేసినా నడిపించిండు, కొన్ని వేసిండు, కొన్ని రాజయోగం కూడా మంచిగా నడిపించిండు. ఏమో లాస్ట్ కొత్త వచ్చినట్లు లేకపోతే దిగుతారు. పెన్షన్ వస్తుందా నీకు? 200 వస్తాయి, 2,000 వస్తాయి. ఇయ్యడు కాదు, అవి రావు ఇవి రావు. నాకు సంగతి అంతా. మరి ఈసారి ఎవరికి వేస్తావు మరి ఓటు? ఇప్పుడా ఆడికి పోయినాక ఇటు వారికి తెలియదు అటు వారికి తెలియదు అంతే. పైసలు కాసేపటి చేసిన పనులే కాదు, వాళ్ళు పని చేయాలి. మనం మరి మీ ఏరియాలో పరిస్థితి ఎట్లుంది? మరి ఏమైనా పనులు అవుతున్నాయా? కొన్ని అవుతున్నాయి, కొన్ని అవుతలేవు. ఇళ్లకు కట్టిస్తాడు, ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తాడు. నాకు 2 ఇళ్ళు వచ్చినాయి, ఏది కట్టింది లేదు ఇచ్చింది లేదు. ఇక్కడ తెలియదుగా. నేను అంటే మొన్నటి దాకా ఇక్కడనే ఉన్నా, కానీ ఇప్పుడు ఆ గడ్డ మీద కట్టుకున్నాయి వినాయక నగర్. కానీ ఇప్పుడు ప్రభుత్వం 6 గ్యారెంటీలను పథకాలు పెట్టింది, చూసిన తెలుసు కదా? 6 గ్యారెంటీలు. ఇప్పుడు మహిళలకు 2,500 అట, కళ్యాణ లక్ష్మి అని, సన్న బియ్యము, 500 గ్యాస్, ఇవన్నీ చెప్పింది కదా. ఏమన్నా అందుతున్నాయా ఇంట్లోకి? గ్యాస్ తక్కువ ఇస్తాడు, గ్యాస్ ధర ఇప్పుడు 2,000 అవుతున్నాయి. వాడేమిస్తుండే మనల్ని దోపిడి చెప్తుండు, మనమే పడుతుండు. అంతకు ఎక్కువ ఏం లేదు. మరి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఓట్లు వస్తే ఎట్లుంటది? మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ అధికారం కోసం వాళ్ళు అధికారం రావాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు, కాంగ్రెస్ మళ్ళీ చేస్తుంది. ఎట్లుంటది? ఎవరి మధ్యలో ఉంటది సరే? అది ఎవరు చేసినా కాంగ్రెస్ వాళ్ళు అటు ఉన్నోళ్ళే చేస్తారు, ఏం చేయాలి అంతే. అధికారంలో ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఇంత అనుభవం కల్లోడు కదా, మంచి ఏజ్ 70-80 ఉంటుందా? 90. ఇంత ముందు నువ్వు చూసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి తేడా ఏమైనా కనిపిస్తుందా? మామూలుగా అప్పుడు ఇంద్రమ పథకం అప్పుడు రాసినాయి, అది మత్తుగా రాసి ఉండాలి. అప్పుడు రాసినాయి కొన్ని వస్తున్నాయి, కొన్ని వస్తలేవు. సచిన వాళ్ళు మాత్రం సచిన వాళ్ళే పోతే ఇంటికి పోతే సత్యదాన్ని మొత్తం సరిపని పోతుండు, 5,000 6,000 వాళ్ళకి సాయం చేస్తుంది. ఇంకోటి ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి తెలుసు కదా? బీజేపీ సంఘటనకు సరిగా వినోత్తలేదు. కానీ బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుంది ఈసారి? బీజేపీ మంచిగా చేస్తే వాళ్ళ అవకాశం మా అవుతుంది, మళ్ళీ వస్తుంది. కానీ బతుకుండదు, అదే కాంగ్రెస్కే పోతుంది. ఇప్పుడు కొంతమందికి 2 సంవత్సరాలలో చూద్దాం అయితే బీమా పథకం జీవితం లేదు. రైతు బంధు నాకు 2 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలకి ఎంత ఇచ్చిండు? 5,000 ఇచ్చిండు. 20,000 రావాలి, అన్ని కార్డు చేస్తున్నాడు. అవును, ఇంకోటి రుణమాఫీ అయిందానే? అప్పుడు అయింది. గట్టినే వస్తున్నాయి,
కొంతమంది వాళ్ళే ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ